ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఓఎంసీ కంపెనీలో గతంలో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం 2019 నుంచి 2024 మధ్య దోపిడీ అయిందని, దానిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. 2024 కాల్వ శ్రీనివాసులు గెలిచాక జరిగిన దోపిడీపైన సిబిఐ దర్యాప్తు కోరాల్సిందని సెటైర్స్ వేశారు బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష. 2014-24 ఆ సమయంలోది విచారణ జరిగితే మరి నీవు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూలై 2024లో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి, ఇదే 2025 సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో భారీగా జరిగిన ఓబులాపురం గనుల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నీవు అడగాలి కదా. నిన్న మొన్న మీడియాలంతా కూడా కూసింది కదా, దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో. దాని గురించి విచారణ నీవు ఎందుకు అడగలేదు? నీవు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా?